శ్రీమన్నారాయణ గోదమ్మ కృప చేసిన ధనుర్మాస వ్రత మహోత్సవంలో 24వ పాశురం యొక్క సారాంశాన్ని తెలుసుకుందాం. ఈ పాశురము సకల అమంగళములని తొలగించి సమస్తమైన మంగళములని చేకూర్చే మంగళప్రదమైన మంగళాశాసన పాశురం. ఈ పాశురంలో గోదాదేవి సింహాసనం మీదకి వేంచేసినటువంటి స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఏం అడగాలో మర్చిపోయిందంట. ఒక తల్లి తన పిల్లవాడు వేరే దేశాలకు వెళ్ళి అద్భుతంగా డబ్బుని బాగా సంపాదించి తిరిగి మళ్ళీ దేశానికి వచ్చిన తర్వాత తనని చూసి అది తెచ్చావా ఇది తెచ్చావా అని అడగాల్సింది పోయి అయ్యో నీకు ఎన్ని దృష్టి దోషాలు కలిగాయో అని దిష్టి తీసిన తల్లి వలె లక్షల కోట్ల తల్లుల కన్నా ఎక్కువ ప్రేమ ఉన్నటువంటి గోదాదేవి స్వామిని అన్ని అడగడం మర్చిపోయి మంగళాన్ని పాడుతూ ఉంది. అండ్రి ఉలహమలందాయి అడిపోతి అంటూ దేవతలని సంరక్షించడానికి బలిచక్రవర్తిని అణచడానికి వామనునివై వచ్చి త్రివిక్రమునిగా మారి ముల్లోకములని కొలిచినటువంటి నీ దివ్యమైనటువంటి శ్రీపాదములకి మంగళమగుగాక. సీతాదేవిని అపహరించినటువంటి రావణాసురుని యొక్క నగరమైన లంకని విధ్వంసం చేసినటువంటి నీ బాహుబలానికి మంగళమగుగాక. అలానే శకటాసురునిగా వచ్చినటువంటి ఒక అసురుణ్ణి సంహరించినటువంటి నీ దివ్యమైన కీర్తికి మంగళమగుగాక. వత్సాసురుణ్ణి కపిత్థాసురుణ్ణి ఏకకాలంలో ఒక కాలుని ముందుకి ఒక కాలుని వెనక్కి చాచి వారిని సంహరించినటువంటి నీ దివ్యమైన శ్రీపాదములకి మంగళమగుగాక. అలానే రాళ్ల వర్షాన్ని కురిపించినటువంటి ఇంద్రుడి బారి నుండి రక్షించడానికి గోవర్ధనగిరిని ఎత్తి గోవులని గోపాలకులని సంరక్షించినటువంటి నీ దివ్యమైన వాత్సల్య గుణమునకు మంగళమగుగాక. నిన్నే ఎదిరించడానికి వచ్చినటువంటి సమస్తమైనటువంటి శత్రువులని నశింపజేసేటువంటి వేలాయుధానికి మంగళమగుగాక అంటూ 6 మంగళాలని అమ్మ పాడింది. ఈ 6 మంగళాలు 6 గుణాలు. షడ్రసోపేతమైనటువంటి భోజనము భోగులకి ఆనందం, షడ్గుణోపేతుడైనటువంటి పరమాత్మ యొక్క భజనము యోగులకి ఆనందం. కనుక ఈ 6 మంగళాలని మనం కూడా మనసారా పరమాత్మ యొక్క గుణానుభవం చేస్తూ పాడితే సకల అమంగళములు తొలుగుతాయి.